జిల్లా జగ్గంపేటలో వైసీపీకి షాక్. పార్టీకి రాజీనామా చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, కిర్లంపూడి ఎంపీపీ, కిర్లంపూడి గండేపల్లి మండలాల జడ్పీటీసీలో గండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు కందుల చిట్టిబాబు. వైసీపీలో కార్యకర్తలకు విలువ లేదు, కార్యకర్తలకు ఏదన్నా సమస్య ఉంటే జిల్లాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. చేసిన పనులకు బిల్లులకు 3 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చంటిబాబు కాకుండా తోట నరసింహులకు సీట్ ఇస్తామని చెప్తున్నారు. పార్టీ విధి విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నామని తెలియజేశారు. మా ఇప్పుడు ఇచ్చినటువంటి నరసింహ్ గారికి అయితే చేసే పరిస్థితుల్లో మేము ఎవరూ లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అందరం కూడా ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. నా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేస్తున్నాను. అలాగే ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు వారు కూడా వారి పార్టీకి రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేస్తున్నాండి. భవిష్యత్తు కార్యాచరణ అన్నది మా శ్రేయోభిలాషులతో కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా పార్టీకి సంస్థ టీవీలో చూడడం తప్ప మేము దాని మీద ఇంకా మాకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఏమి లేదండి. టీవీలో మేము కూడా నేను ఇలా ఫోన్ చేసి చెప్తాను తప్ప దాని మీద అయితే మాకైతే ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం కాదు, పక్కన ప్రతిపాడు కావచ్చు, పిఠాపురం కావచ్చు, ప్రధానంగా ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు టార్గెట్ చేయాలి? మీరు పార్టీ కోసం కష్టపడారు, క్యాడర్ అంటారు. చంటిబాబు అంటే జగన్ ఎవరు, జగన్ అంటే చంటిబాబు ఎవరు? అలాంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారు అనుకోవచ్చు. నాకు సీట్ ఎందుకు కేటాయించలేదు, ఆయనకి సీట్లు కేటాయించకపోవడం వల్ల మనోభావాలు ఇక్కడ మీటింగ్ పెట్టి జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో పార్టీ మీటింగ్ పెట్టి అసలు మీ అభిప్రాయం అని చెప్పి అందరినీ కూర్చోబెట్టింది ఏదైనా అసలు కార్యకర్తలన్నీ ఒక చోట అది జరగడం లేదు అసలు ఈ పార్టీలోని. అసలు పార్టీ మీటింగ్ అంటూ ఈ కాన్స్టిట్యున్సీలో ఏ రోజు జరగలేదు, జిల్లాలో జరగలేదు. ఒకసారి 5 సంవత్సరాలు ఒకసారి పెట్టారు జిల్లా మీటింగ్ కాకినాడలో, స్టేట్లో ఒకసారి పెట్టారు. లేదండి, నేను చెప్పలేదండి. ఉండడం లేదు. రాజీనామా చేసిన తర్వాత ఇంకా పార్టీలో ఎలా ఉంటాం? పార్టీలో భవిష్యత్తు నిర్ణయం అన్నది నేను మా అందరి శ్రేయోభిలాషులతో కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మేము ఎవరితో మాట్లాడలేదు, ఎవరు ఇది చేయలేదు. ఎవరు అభిప్రాయాలు వాళ్ళకుంటాయండి, ఎవరు ఇదన్నా వాళ్ళకు ఉంటుంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఒక కామెంట్ చేశారు. అంటే ఇక్కడ నడిస్తే ఒక క్యాడర్ నడవాలి బలమైన, కానీ 2 బలమైన క్యాడర్లు ఇక్కడ నడవకూడదు. జ్యోతుల చంద్రబాబు క్యాడర్ వచ్చి మా దాంట్లోని, జ్యోతుల చంద్రబాబు వచ్చి టీడీపీలో జాయిన్ అయితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు, దాన్ని మేము స్వాగతించమంటున్నారు. అంటే మీకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తాను, రాజీనామా చేస్తాను. వైసీపీలోకి రాకముందు కూడా మేము రాజకీయాలు చేసామండి. వైసీపీలో వస్తే మాకు పదవులు రాలేదు. మేము ఇంతకు వైసీపీలో వస్తేనే రాజకీయం అన్నది మాకేం జీవనాధారమే కాదండి. మా పనులు దాన్ని ఏమంటారండి, వాళ్ళకి కార్యకర్తలకు అసలు ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఎవరిని పంపి అంటే ఇంకొదుకుని ఎవరిని పంపినా ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ చేసేయాలి అందరూనే. అక్కడ చెడ్డోడైనాడు, ఇక్కడ ఎందుకు చెడ్డోడు అవడం? అక్కడ ఓడిపోతున్నాడని సీటు మార్చి ఇంకో దిక్కునిస్తే ఇక్కడ అంటే అక్కడ ఓడిపోతున్నాడని తెలిసి ఇక్కడ ఎత్తున్నారు. ఇక్కడ నెగ్గేస్తాడా? ఓడిపోయేవాడికే కదా ఇక్కడ ఎత్తున్నారు. అక్కడ చేయలేకపోయాడు సరిగ్గానే కదా ఇక్కడ ఎత్తున్నారు. ఇక్కడ సరిగ్గా చేస్తాడా ఇప్పుడు 5 సంవత్సరాలు అతను? మేము వైసీపీ పార్టీకి రాజీనామా చేసాం. భవిష్యత్తులో మా శ్రేయోభిలాషులు మా గ్రామాల్లో మాకు సంబంధించిన వాళ్ళతో సమావేశం అయిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చంటిబాబు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని బట్టి అప్పుడు మేము కూర్చుంటాం, కలిసి మాట్లాడేవాళ్ళం కదా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన నిర్ణయం